ఇక్కడ చూసారా, ఎవరింటి ముందు వాళ్ళ పోస్ట్ బాక్సులు ఉంటాయి, కానీ అందరి పోస్ట్ బాక్సులు ఒకే దగ్గర ఉన్నాయి. ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉన్నాయి. ట్రిప్కి వెళ్ళేదారిలో మధ్యలో ఆగి సర్లే బర్డ్ ఫీడింగ్ బాక్స్ ఏమో అనుకున్నాం. వరుసగా అందరి పోస్ట్ బాక్స్ ఇట్లానే పెట్టేశారు. కోల ఆగమంది, వీడియో తీసి మన వాళ్ళకి చూపియండి కోల, అందుకని చెప్పి తీసి చూపిస్తున్నా. ఒక్కొక్క నెంబర్ సంబంధం లేదు, 48, 78 అలా ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ బాక్స్ మీద ఎవరిదైతే వాళ్ళది పేరు రాసుంది. పోస్ట్ బాక్స్ వాళ్ళ ఇల్లేమో ఈ రోడ్లో ఉందంట, అందుకని చెప్పేసి. అండ్ ఈ నెంబర్ హౌస్ వాళ్ళదేమో వాళ్ళ ఇంటి పేరో లేకపోతే వాళ్ళ స్ట్రీట్ పేరో వాళ్ళ పేరో తెలీదు. అట్లా ఒక్కొక్క బాక్స్ మీద ఒక్కొక్క పేరు రాసుంది. మెజారిటీ వాళ్ళ రోడ్ల పేర్లే ఉన్నాయి. కొన్ని వాటికైతే ఇట్లా లాక్స్ కూడా వేసేసుకున్నారు, ఎందుకంటే థెఫ్ట్ జరుగుతుంది. రోడ్డు మీద, హైవే మీద ఉంది కదా, దొంగతనాలు జరుగుతాయి, అందుకే కొన్నిటికి లాక్ వేసేసుకొని ఉంచారు. ఇలా బయట పెట్టేసి ఉంచడానికి కారణం ఏంటంటే వీళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ రోడ్స్ కి పోస్ట్ మ్యాన్ వెళ్ళడానికి యాక్సెస్ ఉండదు. ఆ రోడ్స్ లో ఓన్లీ 4x4 ట్రక్స్ మాత్రమే పనికొస్తాయి. ఒకే చోట అన్ని పెట్టడం వల్ల పోస్ట్ మ్యాన్ వర్క్ కూడా తగ్గుద్ది. అండ్ ఒక్కొక్కసారి కౌన్సిల్ రూల్స్ కూడా ఉంటాయి, అందుకని బ్యాటరీ ఆపరేటెడ్ పోస్ట్ వెహికల్స్ ఇవి.